అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి హ్యుమానిటీ ఒక రకమైన హ్యుమానిటీ నేను ఎందుకన్నానంటే, వాళ్ళెవరో నాకు తెలుసు, నేనెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళెవరో నాకు తెలుసు. ఎలాగా? వాళ్ళు సోషల్ మీడియాలోనో, సొసైటీలోనో ఎక్కడో ఏదో చేస్తున్నారు. అది మంచి నాకు అర్థమైంది. ఇంకంతే. వారికి ఎప్పుడన్నా ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నా వంతు సాయం చేయాలనిపించింది నాకు. అలా భూక్య గౌతమి అనుకుంటా తన పేరు. ట్యూబ్ ఇంగ్లీష్ అంటే తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏదో ఫ్లోలో నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక వీడియోలు కనపడ్డా. అబ్బా, ఎవర్రా ఈ అమ్మాయి ఎంత బాగా చెప్తుంది అనుకున్నా. తర్వాత తెలిసి షాక్ అయ్యాం. ఖమ్మం జిల్లాలో మామిళ్ళగూడెంలో ఒక స్కూల్లో తను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్ అని చెప్పి తెలిసింది. ఆశ్చర్యపోయాం. ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అయి ఉండి ఇంత బాగా సోషల్ మీడియాలో ఇంత పాపులరా, లక్షల సబ్స్క్రైబర్లా, ఫాలోవర్లా, సూపర్ కదా అనిపించింది. తాను ఇంగ్లీష్ కూడా ఎలా చెప్తుందంటే వీడియోస్ కూడా, ఐ థింక్ ఏదో బుక్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. డౌన్ టు ఎర్త్ అండ్ ఎక్కడ బోర్ కొట్టితే విసుగురాదు. ఆమె చేసే ప్రమోషన్ నిజంగా నాకు తెలియవు. ఈ రోజులలో ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా అన్నప్పుడు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్లు కానీ వన్స్ కొంచెం పేరు వచ్చి రాగానే భయంకరమైన ప్రమోషన్ చేస్తా పోతున్నారు. అది మీ అందరికీ తెలుసు. అలా ఈ అమ్మాయి కూడా కొన్ని చేస్తుండొచ్చు, నేను కాదనను. అయితే రీసెంట్గా ఒక ప్రమోషన్ చేసిందంట. నిజంగా చొప్పించు కొట్టాలి, చేపించినండి. నా మాట కట్టుబడి ఉంటా. చెప్పించుకోవడాలు చేపించినాడు. అది తెలియదా? ఈ అమ్మాయికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నారు, ఫాలోవర్లు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్ ఉన్నారు అనుకుందాం. ఒక గవర్నమెంట్ టీచర్ సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ చేయకూడదనే విషయం వాళ్ళకి తెలియదా? సరే, ఈ అమ్మాయికి తెలియదని అనుకుందాం. వాళ్ళకి తెలియదా? ఈ అమ్మాయి చేత వచ్చేసేకంగా సోషల్ మీడియాలో రీల్స్ చేపించారు. ఒక ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ అన్నట్టు, ఆ స్కూల్లో పిల్లల్ని చేర్చాలన్నట్టు. గవర్నమెంట్ ఉద్యోగి అన్న తర్వాత ఎప్పుడు కూడా ప్రైవేట్ యాక్టివిటీస్లో పాల్గొనకూడదు. అండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలు ఏ చిన్న పని చేయకూడదు. ప్రభుత్వ స్కూల్లో టీచర్గా ఉంటూ ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ చేస్తూ ఆ స్కూల్లో పిల్లల్ని జాయిన్ అవ్వమని చెప్పడం అంటే తప్పు. ఆ విషయం నాకు తెలియదు అంటూ ఏడుస్తూ ఒక్క అవకాశం ఇవ్వండి, నా పిల్లలు, నా గవర్నమెంట్ స్కూలు, ఇదే నా ప్రపంచం, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుంది. ఏడుస్తుంది. అవి అటాచ్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో నేను రేవంత్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, విద్యాశాఖ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా. సో అందరిని ఒకటే అడుగుతున్నా. ఆమె కష్టపడినటువంటి పిల్ల, షెడ్యూల్ ట్రైబ్, ఐ థింక్ షుగాలి అనుకుంటా వాళ్ళ కమ్యూనిటీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళల్లో చిన్నప్పుడు ఎంతో పేదరికం, ఈవెన్ చదువుకున్న సరే ఇబ్బందులు. అలాంటిది చదువుకొని టీచర్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. సోషల్ మీడియా కూడా బ్రహ్మాండమైన పబ్లిసిటీ, పాపులారిటీ ఉంది. దానిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు విద్యా కార్యక్రమాలు ఏదైనా ప్రభుత్వం సంబంధించి వాటి కోసం వాడుకోండి, పర్లేదు. అంతేగాని ప్రైవేట్ కార్యక్రమానికి సంబంధించి తెలుసో తెలియకో తప్పు చేసింది, తప్పని నేను అంటున్నా. అది ఆమెకు తెలీదు, పొరపాటు అది. దయచేసి క్షమించండి, ఆమెకు అవకాశం ఇవ్వండి, సరిదిద్దుకుండిద్ది. ఆమె దయచేసి ఉద్యోగం నుంచి మాత్రం తీయకండి ప్లీజ్. సస్పెండ్ చేశారు కాబట్టి అపాలజీ రాయించుకొని, ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మరలా ఆమెకు ఉద్యోగం. ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు. మేబీ నేను క్యాటిఎస్ఎస్పి అన్నట్టుగా మరి ఆమెకు తెలుసో లేదో నాకు తెలియదు. నేనైతే ఆమెనైతే ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ ఒకసారి చూశాను అనమాట. అలా ఐ థింక్ 5-6 రోజులు ఆమె సంబంధించి కొన్ని చూసేవాడిని. అంటే ఫ్లోలో వచ్చినప్పుడు అరే భలే చెప్తుంది అనిపించింది నాకు. బట్ అదే గవర్నమెంట్ టీచర్ తెలిసి ఆశ్చర్యపోయాను. అసలు సూపర్ కదా. ఒక నార్మల్ స్కూల్లో, దట్టు ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో ఓ టీచర్ ఎంత బాగా చెప్పింది, ఎంత బాగా. నిజంగా ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు అబ్బా అనుకున్నాం. మధ్య మధ్యలో అటాచ్ చేసిన ఉన్నాయా అవన్నీ ఏంటి? అసలు ఈ అమ్మాయి తప్పు చేసిందా లేదా తర్వాత సంగతి. ఘోరంగా థంబ్నెయిల్స్, ఘోరంగా ఆ వీడియో న్యూస్ ఇవ్వటం ఏంటండి? ఆమె స్కూల్ టైం ఎగ్గొట్టి బయట ఏదైనా రీల్స్ చేస్తా కూర్చుందా? లేదే, నాకు తెలుసున్న సమాచారం అయితే స్కూల్ ఎగ్గొట్టి బయట రీల్స్ చేయలే. అండ్ పిల్లలకు సంబంధించేసి పాఠాలు చెప్పండి ఏమీ లేదు. కేవలం తనకున్న పబ్లిసిటీ న్యూస్ చేసుకుందని అవతల ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఈవెన్ అన్యాయంగా బలి చేశారు. ఈ పిచ్చి పిల్లకి తెలియక ఒప్పేసుకొని చేసింది. ఒకవేళ తెలిసి చేసి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటున్నా. తెలియకే ఉండకపోవచ్చు, ఒకవేళ తెలిసే చేసి ఉండొచ్చు. కానీ తప్పు అయిపోయింది, సరిదిద్దుకుంటాను అవకాశం ఇవ్వడానికి అడుగుతుంది. ప్లీజ్ సార్, ఒక ఆడపిల్ల, దట్టు టీచర్, దట్టు మంచి సబ్జెక్ట్ ఉంది. గవర్నమెంట్ స్కూల్కి ఇటువంటి టాలెంట్ ఉన్న అవసరం. ఇక మీదట రీల్స్ కూడా మంచి ప్రొఫెషనల్ రీల్స్ చేసుకుంటూ ముందుకెళ్ళి తప్ప ప్రమోషన్లో కానీ, రిమైనింగ్ వాటిలో కానీ ఎట్టి అడ్డదారుల్లో పోదు. ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఎట్టి కూడా ఏ చిన్న రీల్ చేయదు.
దయచేసి ఆమెకు అవసరం అండి, ఆమె అడుగుతుంది. ఆ వీడియో కూడా అటాచ్ చేసి చూడండి. నాకైతే పాప ఆ అమ్మాయి బాధపడుతుంటే చాలా గుండె చివుక్కుమంది. అందుకే వీడియో ఇస్తూ ఉన్నా. మరలా చెప్తున్నా, కష్టపడి ఎదిగారు ఎవరన్నా అన్నప్పుడు వారు ఏమాత్రం కొంచెం ఆపదలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, నా వంతు ఎందుకు నాకు సాయం చేయాలనిపించింది. వాళ్ళు ఎవరైనా తెలియపని పర్లా, వాళ్ళకి సంబంధించిన న్యూస్ క్రాస్ చెక్ చేస్తా. అరే లేదురా, మన వంతు ఏదైనా చేయాల్సిందే వీళ్ళ మంచి కోసం అనుకున్నప్పుడు నేను చేసేస్తా. అలా ఈ అమ్మాయి విషయంలో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో మెయిన్ పర్పస్ పొరపాటు జరిగింది పాపం, లేదా తప్పని అనుకుందాం, మొదటి తప్పు క్షమించి వదిలేయండి. పొరపాటు అనుకుందామా, సరిదిద్దుకునేది. ఉద్యోగం మాత్రం ఇవ్వండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇటువంటి ఇంగ్లీష్ వచ్చే చాలా అవసరం. ఆమెది అసలు ఎంత బాగా చెప్పిద్ది అంటే, మేబీ కొంతమందికి మొన్నటిని రావచ్చు, కొంతమందికి కొంచెం ఓవర్గా అనిపిస్తుండొచ్చు, కానీ మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సన్ అండి. ప్లీజ్ మళ్ళీ అవకాశం ఇవ్వండి. టీచర్గా బెస్ట్ వేలో ఆమె రాణించింది. ఖచ్చితంగా రాను రోజులు మంచి అవార్డులు కూడా తీసుకునేది. నేను అనుకోవటం, ఒకటి మీ మీద అసూయన్న అయి ఉండాలా, ద్వేషమన్న అయి ఉండాలా, ఈర్షణ అయి ఉండాలా, లేదా ఆల్రెడీ చెప్పినా కానీ ఈ పిచ్చి పిల్ల తెలియక మరలా రీల్స్ అని చేసి ఉండాలా ప్రమోషన్ కోసం అన్నట్టు. అది ఇప్పుడు ఆ పొరపాటు తప్పు ఏదో అయిపోయింది. పాపం ఏడుస్తుందండి. ఒక్క అవకాశం ఇవ్వండి. మొదటి తప్పు దిద్దుకుండిద్ది, పొరపాటు ఇంకోసారి చేయదు. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చెయ్యనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా? నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేసేయాలనిపిస్తుంది. అనొచ్చు, నన్ను అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా? వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా. చచ్చిపోయింది కావచ్చు మీ ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి ఎవరైనా అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కోరుకోలేదండి.